రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు వెలవెలబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సింగిల్ టీచర్ స్కూళ్లలో ఒకరిద్దరికి మించి విద్యార్థులు లేకపోవడం అందరినీ కలవరపెడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా వేల మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పిన పాఠశాలలు ఇప్పుడు మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలతో విద్యార్థుల తల్లిదండ్రులు కాన్వెంట్ చదువుల వైపు మొగ్గు చూపుతుండటంతో ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. విద్యారంగం అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విశేషమైన కృషి చేసింది. దాదాపు 5-6 దశాబ్దాల పాటు పాఠశాలల ఆధునికీకరణను పట్టించుకోకుండా వదిలేసిన సమయంలో ఏకంగా 6,000 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రంలో ఉన్న 40,000 పాఠశాలల రూపురేఖలను వైఎస్ జగన్ ప్రభుత్వం మార్చివేసింది. పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పించింది. ముఖ్యంగా పాఠశాలల భవనాల పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది. తరగతి గదుల్లో మల్టీ కలర్ బెంచీలు, గ్రీన్ మ్యాట్ బోర్డులు, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్, మరుగుదొడ్లు, తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, అవసరమైన ఫర్నిచర్ సహా అన్ని ఏర్పాటు చేసింది. ఇక దీంతో పాఠశాలల నిర్వహణలో చాలా వరకు మార్పులొచ్చాయి. అప్పటి వరకు ప్రైవేటు వైపు మొగ్గు చూపిన తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చిన మార్పులు చూసి తమ పిల్లలను చేర్పించారు. మరోవైపు విద్యా విధానాల్లో కూడా అప్పట్లో వైఎస్ జగన్ మార్పులు తీసుకొచ్చారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉందో ఈ పాఠశాల పరిశీలిస్తే అర్థమైపోతుంది. రాష్ట్రంలో బేసిక్ ఫౌండేషన్ స్కూల్స్ అయితే చాలా మటుకు ఏర్పాటు చేయడం, అందులో సింగిల్ టీచర్లు అయితే ఉండటం జరిగింది. అయితే చాలా చోట్ల విద్యార్థులు కూడా సింగిల్ నెంబరే ఉన్నారు. కేవలం ఒకరిద్దరు విద్యార్థులతోటే ఈ పాఠశాలలన్నీ నడుస్తున్నాయి. ముఖ్యంగా ఇంగ్లీష్ విద్య కోసం చాలా మంది ప్రభుత్వ పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో విడిచిపెట్టి ఇంగ్లీష్ పాఠశాలలో జాయిన్ అవడానికి భారీగా వెళ్లిపోవటం. ఒకవైపు చూస్తే పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య చాలా వరకు పెరిగిపోయిందని ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే పరిస్థితి ఏ రకంగా ఉందో ఇటువంటి బేసిక్ ఫౌండేషన్ పాఠశాల చూస్తే మనకు అర్థమవుతుంది. కేవలం సింగిల్ టీచర్ ఉన్నా సరే ఒక విద్యార్థి లేదా ఇద్దరు విద్యార్థులు, కొన్ని చోట్ల అయితే ఆ పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మనం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కోటికేశ్వరం గ్రామంలో ఉన్నాం. దాదాపు 100 సంవత్సరాల చరిత్రన్న ఇక్కడ ఈ ప్రాథమిక పాఠశాల పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి పరిశీలించవచ్చు. ఉన్న ఒకరిద్దరు స్టూడెంట్స్ కూడా పాఠశాలకు హాజరయ్యే పరిస్థితి లేదు. ఈ పాఠశాల పరిస్థితి అయితే మనం ఒకసారి గమనించవచ్చు. కావలసిన ఎమ్యూనిటీస్ అన్ని ఏర్పాటు చేసిన గత ప్రభుత్వంలో నాడు నేడులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి పైన రూఫ్ ఏర్పాటు చేసి అదేవిధంగా బెంచీలు ఇతరత్ర ఏర్పాట్లన్నీ చేసినా సరే బేసిక్ ఫౌండేషన్ స్కూల్ ఏదైతే ఉందో సింగిల్ టీచర్ ఉన్నారు, విద్యార్థులు మాత్రం అయితే పాఠశాలకు వచ్చే పరిస్థితి లేదు. ఇతర ప్రాంతాలకు చాలా వరకు తరలిపోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఈ బేసిక్ ఫౌండేషన్ స్కూల్, ఈ స్కూల్ చాలా 100 సంవత్సరం చరిత్ర ఉంది. ఎందుకు రావటం లేదు? ముఖ్యంగా గ్రామస్తులు ఎందుకు ఇక్కడికి పిల్లలు పంపించట్లేదు? ఇంతకు ముందు వచ్చినప్పుడైతే 60 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు సార్. ఎప్పుడైతే మెర్జింగ్ అయిపోయిందో పక్కా ఈ స్కూల్కి, దాంతో పేరెంట్స్ భయపడిపోయి వేరే ప్రైవేట్ స్కూళ్ళకి పంపించుకోవడం జరిగింది సార్. ప్రైవేట్ స్కూల్స్కి మొగ్గు చూపుతున్నారు సార్. మేము కూడా నా పాప మొత్తం ఆపటేషన్ మొత్తం తిరిగాం సార్. పెద్ద ఊర్లో గ్రామస్తుల్లో పెద్దల్ని తీసుకొని వెళ్ళినా కూడా మాకు ఎటువంటి ఫలితం లేదు సార్. ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థులు ఎందుకు రావటం లేదు? ముఖ్యంగా వీళ్ళు కూడా బయటకు వెళ్లి విద్యార్థులు తమ వద్దకు పంపించమని అడుగుతున్నా సరే ఇక్కడ ఫలితం కనిపించట్లేదు. చాలా మంది ప్రభుత్వ పాఠశాల విడిచి ప్రైవేట్ పాఠశాల వైపే మొగ్గు చూపుతున్నారని చెప్తున్నారు. దీనికి కారణాలు కూడా ఖచ్చితంగా అధికారులు అన్వేషించి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు చెప్తున్నారు. ఇప్పుడు ఇంకో పాఠశాల కూడా చేద్దాం, అక్కడ పరిస్థితి ఒకసారి గమనిద్దాం. ప్రభుత్వం మారింది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో మార్పులు కాదు కదా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఖాళీ అయిపోతున్నాయి. గ్రామాల్లో బేసిక్ ఫౌండేషన్ స్కూళ్ల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. ఎక్కడా ఒకరిద్దరికి మించి విద్యార్థులు చదువుతున్న పరిస్థితి కనిపించడం లేదు. ఒక్కో పాఠశాల అయితే ఒక్క విద్యార్థి ఒక్క టీచర్తో నడుస్తున్నాయి. ఇక గ్రామాల్లో ఇంగ్లీష్ మాధ్యమంతో నడుస్తున్న పాఠశాలలకు విద్యార్థులను పంపేందుకే తల్లిదండ్రులు ఇష్టపడుతుండటంతో సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో ఉన్న కోటికేశవరం గ్రామంలో 6 దశాబ్దాలుగా నడుస్తోన్న పాఠశాలలో ఇప్పుడు 2 విద్యార్థులు మాత్రమే ఉన్నారు. నాడు నేడులో భాగంగా పాఠశాల అభివృద్ధి జరిగినా పాఠశాలకు విద్యార్థులు వచ్చే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో దశాబ్దాల చరిత్ర ఉన్న పాఠశాల వెలవెలబోతోంది. ఇక ఈ పరిస్థితి కేవలం కోటికేశవరం గ్రామానికే పరిమితం కాలేదు. సీతానగరం మండలం ముగ్గళ్ల,
ములకల్లంక, బొబ్బిలంక వంటి అనేక గ్రామాల్లో ఉన్న పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒక్కో పాఠశాలలో ఒకరిద్దరు మాత్రమే స్టూడెంట్స్ ఉన్నారు. కొన్ని చోట్ల ఉపాధ్యాయులు లేకపోవడంతో రొటేషన్ పద్ధతిలో ఉపాధ్యాయులు వస్తున్నారు. ఇక 2 ఏళ్ల క్రితం పదుల సంఖ్యలో ఉన్న విద్యార్థులతో కలకలలాడిన పాఠశాలలు ఇప్పుడు విద్యార్థులు లేక అరకొర బోధనలతోనే నడుస్తూ ఉన్నాయి. 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న బేసిక్ ప్రైమరీ పాఠశాలల్లో సైతం విద్యార్థుల సంఖ్య 10 దాటడం లేదంటే క్షేత్రస్థాయిలో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి గత ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అందులో ప్రధానంగా నాడు నేడులో దాదాపు 6,000 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రంలో ఉన్న 40,000 పాఠశాలలు మొత్తం తీరుతెన్నులే మార్చేసింది చెప్పొచ్చు. అందులో ప్రాథమిక పాఠశాలలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు విద్యార్థులు ఏదైతే చదువుకుంటున్నారో ప్రాథమిక పాఠశాలలో ఈ కలర్ బెంచెస్ చూసుకున్నా, అదేవిధంగా విద్యార్థులు ఈ గ్రీన్ బోర్డులు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా గతంలో అప్పటిదాకా బ్లాక్ బోర్డులు ఉండే ఈ వ్యవస్థను పూర్తిగా గత ప్రభుత్వంలో మార్చడం జరిగింది. గ్రీన్ మ్యాట్ బోర్డులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా బెంచెస్, పైన ఫ్యాన్లు తిరుగుతున్నాయి, అదేవిధంగా ఫ్యాన్లు, ట్యూబ్ లైట్స్, పైన రూఫ్, అన్ని రకాల ఏర్పాట్లు మొత్తం పాఠశాలల తీరుతెన్నులన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మార్చేసి దాదాపు అప్పటికే 4-5 దశాబ్దాలుగా కొనారెళ్లిపోయిన విద్యా వ్యవస్థలో అద్భుతమైన మార్పులు అయితే తీసుకురావడం జరిగింది. ఇంత జరిగినా సరే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ప్రాథమిక పాఠశాలలో పరిస్థితి ఏదైతే ఉందో చాలా దారుణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైతే మోడల్ ఫౌండేషన్ స్కూల్స్ అని చెప్తున్నారో వాటిలో కూడా విద్యార్థులు ఎక్కడ కనిపించట్లేదు. సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్లలో అయితే ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే కనిపిస్తున్నారు. కొన్ని చోట్ల కూడా వాళ్ళు కూడా లేరు. కనీసం 5వ తరగతి దాకా ఉన్న పనిచేస్తున్న పాఠశాలలో కూడా 8-9 మంది విద్యార్థుల సంఖ్య పెంచడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కడే కనిపించట్లేదు. దాదాపు అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్నే అక్కడికి వెళ్లి ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను ఎక్కువగా జాయిన్ అవడం మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఉపాధ్యాయులు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే దీనికి కారణం అని భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో ఏదైతే బేసిక్ ఫౌండేషన్ స్కూల్స్ అని పెట్టారో ప్రభుత్వం, వాటిలో కూడా విద్యార్థులను పెంచడానికైతే, విద్యార్థుల సంఖ్య పెంచడానికైతే ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వం ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని మాత్రం స్థానికులు, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్. ఓవైపు గ్రామాల్లో ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులుండగా అన్ని రకాల సదుపాయాలతో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య వేళ్లపై లెక్కించే స్థాయికి రావటం వెనుక ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే ప్రధానంగా కనిపిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక పాఠశాలల్లో కనీస స్థాయిలో అడ్మిషన్లు పెంచేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.